2023 అక్టోబర్ 7 నాటి ఘటనకు ముందు హమాస్ను తక్కువ అంచనా వేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. నాటి ఘటనలో తమ దేశ పౌరులను రక్షించుకోవడంలో విఫలమైనట్లు ఐడిఎఫ్ అంగీకరించింది. తాజాగా నాటి ఘటనపై ఐడిఎఫ్ దర్యాప్తు రిపోర్టును విడుదల చేసింది. అందులో పలు విషయాలు వెల్లడించింది. హమాస్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదని తాము భావించామని, ఒకవేళ పరిస్థితులు మారినట్లు కనిపిస్తే అందుకు సిద్ధంగా ఉండడానికి తమకు సమయం దొరికేదని ఐడిఎఫ్ పేర్కొంది. అయితే హమాస్ దాడి చేస్తుందని అనుకోలేదని, అనూహ్య దాడితో తాము దాన్ని ఎదుర్కోవడానికి సమయం దొరకలేదని తెలిపింది. గాజా స్ట్రిప్లో జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా యుద్ధం చేయాలనే ఆలోచన నుంచి హమాస్ను దారి మళ్లించవచ్చని భావించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దర్యాప్తు అక్టోబర్ 7 నాటి ఘటనకు ముందు, తర్వాత పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఐడిఎఫ్ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధత, ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంశాలను దర్యాప్తు పరిశీలించింది. అక్టోబర్ 7 నాటి ఘటనలో ఊహకందని రీతిలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. 250 మందికి పైగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారు. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఐడిఎఫ్ గాజాపై విరుచుకుపడింది. హమాస్ అగ్రనేతలతో సహా మిలిటెంట్ల లక్ష్యంగా గాజా స్ట్రిప్లో వైమానిక భూతల దాడులు చేపట్టింది. దీంతో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్తో సహా వేల మంది మిలిటెంట్లు హతమయ్యారు. 48,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడించింది. యుద్ధంలో 400 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తుంది. తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేస్తుండగా హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ వాసులను అయితే విడుదల చేస్తూ ఉంది. ఆ రోజు గనక అప్రమత్తంగా ఉండుంటే 250 మందిని కనీసం బందీలుగా తీసుకువెళ్ళలేకపోతే హమాస్ పరిస్థితి ఈరోజు వేరేలాగా ఉండేది. ఆ 1200 మంది చనిపోయినందుకు ఈరోజు హమాస్ని పూర్తిగా లేకుండా ఐడిఎఫ్ అయితే చేసేదండంలో ఎలాంటి సందేహం అయితే లేదు.